నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. బాధ రెండు రకాలు. ఒకటి శారీరక బాధ, రెండు మానసికమైన బాధ. ప్రస్తుతము ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి బాధ మానసికమైంది. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో తనను చితక్కొట్టినారు, శారీరకంగా హింసించినారు. ఆయన చాలా బాధపడినారు. పాపం అప్పటి నుంచి ఆయన తనపై భౌతిక దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటంలో న్యాయం ఉంది. ఎందుకంటే నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారి పైనే దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఎవరైనా ఈ ప్రశ్న వేస్తారు. వైసీపీ ఆ పని చేయకుండా ఉండాల్సింది. సరే, జరిగిపోయింది, గతం దాని గురించి వదిలేయండి. ఎందుకంటే దానికి తగ్గ ఫలితం ఏందో వైసీపీ ప్రస్తుతం అనుభవిస్తోంది. రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత కాలంలో ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ అనుకూల ఛానల్ వేదికగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో మనం ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తర్వాత వాటి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. సస్పెన్షన్ కి ఏంటి ఇబ్బంది? ఎవరు ఇండియన్ యాక్టర్ ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేసిన అమ్మాయి, అవును, ఆ విషయంలో సస్పెండ్ చేశారు కదా. ఇప్పుడు ఈయన సస్పెన్షన్కి ఏంటి ఇబ్బంది అని ఎవరిని అడుగుతున్నా అంటే, ఈయనను కస్టడీకి తీసుకొని హింసించినారని చెప్పి నాటి సిఐడి చీఫ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీస్తున్నాడు. ఎవరిని నిలదీసేది? తన ప్రభుత్వాన్ని. ముంబై నటి కాదంబరి కేసు విషయంలో ఇదే ప్రభుత్వం ఒక 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది కదా, మరి అంతకంటే బలమైన కేసు కదా నాది. నా కేసు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఏమంటాడు చూద్దాం. అంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ ఉంది కదా ఇక్కడ. అవును సార్, నిజమే. అక్కడ చేసిన సస్పెన్షన్ ఇక్కడ ఎందుకు జరగలేదు మూర్తి గారు? అవును సార్, ఖచ్చితంగా చేయాలి. జర్నలిస్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అవును, మర్డర్ కేసు ఉంటే అతను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి కదా. పెద్ద కేసు కదా, మర్డర్ కేసు, పాత ఐపీసీ, చాలా పెద్ద కేసు. ప్రాథమిక ఎవిడెన్స్ లేకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఎవడో ఎఫ్ఐఆర్ కట్టడం. అవును, 30 రోజుల తర్వాత కట్టారు ఎఫ్ఐఆర్. అవును సార్. ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత ఎందుకు సస్పెండ్ చేయట్లా? అది ఎందుకు సార్ చేయనంది? విచారణకు కూడా ఇప్పుడు అతను ఆ పోస్ట్ లో ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఇబ్బంది ఉంటుందండి. సస్పెండ్ చేశారనుకోండి, ఇంకా నిర్భయంగా ముందుకొచ్చి సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. అంతే. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు కేసు విషయంలో నాటి సిఐడి ఏఎస్పీ అనుకుంటా, బహుశా విజయపాల్, అతను కూడా బాగా తనను కొట్టినాడని చెప్పి రఘురామ ఫిర్యాదు చేస్తే ఆయన్ను విచారించి అరెస్ట్ చేసినారు. ఇంకొక అతన్ని తులసిబాబు అని, అతను రాజకీయ నాయకుడు, అతన్ని అరెస్ట్ చేసినారు. ప్రస్తుతం అతను టీడీపీలో ఉన్నాడు. గుడివాడలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అట్లే డాక్టర్ ప్రభావతి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. మరి ఎందుకు ఇంకా సస్పెండ్ చేయలేదు? నాట్ ఎట్ బీన్ సస్పెండెడ్. వై? ఏ శక్తి అడ్డుపడుతుంది? గుడివాడ ఎమ్మెల్యేకి అంత శక్తి ఉందా? మా బంధువైన పివి సునీల్ కుమార్ అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పే శక్తి? ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడే తులసిబాబు. వైసీపీ హయాంలో అతను అధికార పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరినాడు. గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము భార్య దగ్గర బంధువు ఈ తులసిబాబు అంట. అతని కోసము ఈ రఘురామకృష్ణంరాజు కేసు విషయంలో పివి సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నాడు అనేది ఇతని ఆరోపణ. అతనే ఏ శక్తి అడ్డుకుంటోంది అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. ఆ శక్తి ఎవరు అని అంటే, రఘురామకృష్ణంరాజు గారి దృష్టిలో టీడీపీలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్నటువంటి కీలక నాయకుడు. బహుశా మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పేరుకే సీఎం కానీ వ్యవహారాలన్నీ చక్కబెట్టేది ఎవరో ఈ ప్రభుత్వంలో అందరికి తెలుసు. ఆ శక్తే సునీల్ కుమార్ను అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నట్టు రఘురామకృష్ణంరాజు గారి అభిప్రాయంగా కొందరు చెప్తున్నారు. ఒక దెబ్బతిన్న వ్యక్తిగా వ్యవస్థను నేను ప్రశ్నిస్తున్నా. పదవి నాకు ఉన్నంత మాత్రాన నా మాట్లాడే హక్కుని, మై ఫండమెంటల్ రైట్ ఐ కాంట్ లూజ్. ఓకే, మనము ఒకటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయన
అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నాడు. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో కొట్టిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మదన పడతాన్నట్టు ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అందుకే ఆయన ఓపెన్గా అడుగుతున్నా అంటున్నాడు. అంటే ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నప్పటికీ తన పైన దాడి చేసిన వాళ్ళను కనీసం సస్పెండ్ కూడా చేయకపోవడం ఏంది అని ఆయన నిలదీస్తున్నాడు. పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, మాట్లాడే నోరు తిరిగే కాళ్ళు ఊరికనే ఉండవంట. రఘురామకృష్ణంరాజు గారు ఏ పార్టీలో ఉన్నా అది అధికార పార్టీ అయినా కావచ్చు, ప్రతిపక్షమైనా కావచ్చు, తాను ఏదనుకుంటే అదే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. గతంలో వైసీపీ హయాంలో అదే పని చేసినాడు. అయితే రఘురామకృష్ణంరాజు గారు మర్చిపోతున్న కీలకమైన ఒక అంశం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇష్టాలు ఉండవు, లాభ నష్టాలే ఉంటాయి. పివి సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణంరాజు గారి డిమాండ్ మేరకు అరెస్టు చేస్తారని అని అనుకోవడం కానీ, చేయాలని కోరుకోవడం కానీ తప్పు. ఇప్పుడు సునీల్ కుమార్తో వాళ్ళు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారో మనకెట్ట తెలుస్తుంది? అసలు ఒక విషయాన్ని రఘురామ ఈ సందర్భంగా మర్చిపోతున్నారు. ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీలో అయినా అగ్రనాయకులకి ఎవరికైనా నష్టం జరిగితేనే వాళ్ళు సీరియస్గా తీసుకొని దాని కడదాకా అంతు తేల్చే వరకు చూసుకుంటారు. మిగతా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకి ఏదైనా జరిగినా కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. వాళ్ళ లాభ నష్టాలు ఏవో వాళ్ళు చూసుకుంటారు. నా అనుమానం కూడా అదే. రఘురామకృష్ణంరాజు కేసు విషయంలో వాళ్ళు ఇంతవరకు తీసుకున్న చర్యలతోనే సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ప్రభుత్వం. ఒంగోలు ఎస్పీ గారిని విచారణాధికారిగా నియమించినారు, కొందరిని అరెస్ట్ చేసినారు, మరి కొందరిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తానట్టు సునీల్ కుమార్ను అరెస్ట్ చేయాలంటే ఎట్లవుతుంది అనేది ప్రభుత్వ పెద్దల భావనగా మనకున్న సమాచారం. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు సునీల్ కుమార్ అంటారు, రేపు ఇంకొకరిని అరెస్ట్ చేయమని కోరుతారు. అవన్నీ అయ్యే పనేనా? రఘురామకృష్ణరాజు గారు సొమ్మేం పోయింది అని ప్రభుత్వ పెద్దలు ఆఫ్ ది రికార్డుగా చెప్తానట్టు మనకు సమాచారం అందుతుంది. కానీ ప్రభుత్వ వైఖరితో రఘురామకృష్ణరాజు గారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది అయితే సుస్పష్టం. అందుకే టీడీపీ అనుకూల ఛానల్లో కూర్చొని మరి ఆయన ఓపెన్గా తన మనసులోని బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు కోరుకున్నట్టు ఏది జరగదు, జరగబోదు, ఇది గ్యారంటీ.